హాయ్ అండి, బ్యాక్ విత్ బ్యూటిఫుల్ సారీ విత్ బ్లౌజెస్ అనమాట. ఎంత చక్కగా ఉన్నాయో. ఈ చీర గుర్తుపట్టారా? నేను నిన్న షోలోదనమాట. ఎంత బాగుందో. తక్కువ రేట్ అని ఎవరైనా తీసుకోపోతే కనుక షో చూసి అప్పుడు అసలు కడితే ఎంత లుక్ ఉందో కదా తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఆ షో చూడండి. ఇప్పుడు నేను చూపించే మాత్రం ఎక్స్క్లూజివ్ శారీస్, శారీ విత్ బ్లౌజెస్ అనమాట. అన్నీ కూడా హై అండ్ శారీస్. ఇవి రేంజ్ మనకి 7,500 నుంచి స్టార్ట్ అవి 10,500 దాకా ఉన్నవి. కొన్ని 12లో కూడా ఉన్నట్టున్నాయి. మనము ఫ్లాట్ సేల్కి పెట్టేస్తున్నాం. క్లియరెన్స్ అనుకోండి, మీరు ర్యాక్ సేల్ కూడా కాదు, ఇది క్లియరెన్స్ సేల్ అనుకోండి. సో కొన్ని అండర్ కాస్ట్లో కూడా ఉండొచ్చు. 5950 ప్లస్ 150 ఇస్ ద షిప్పింగ్ అండి. ఇట్ కెనీ పీస్ సారీ విత్ బ్లౌజ్ 5950 ప్లస్ షిప్పింగ్కి. అది ప్యూర్ షిఫాన్. ఇది కూడా మనకి ప్యూర్ షిఫానే ఉంది. 100 గ్రామ్స్ టోటల్ హ్యాండ్ వర్క్. అది యాబ్లిక్ వర్క్, మిషన్ వర్క్ వచ్చింది. ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. బ్లౌజ్ పడుతుందండి మనకి 5950కి. అట్లాంటిది శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసింది ఓన్లీ ఫర్ 5950. లోకల్ షిప్పింగ్ ఈజ్ 150 అండి. లోకల్ అవుట్ ఆఫ్ ఇంకా అదేమీ లేదు. 150. నెక్స్ట్ శారీ అండి, ఇది 10,000 చేంజ్. ఇది ఇంకా సింగిల్ పీస్ లెఫ్ట్ ఉంది. అండర్ కాస్ట్ పెట్టేస్తున్నాం అనమాట. సో సేమ్ రేంజ్ 5950కి అవైలబుల్ ఉందన్నమాట. నెక్స్ట్ చూపించేది అసలు మనం చూపించలేదు. ఇదేంటంటే రఫుల్ శారీ అండి. చాలామంది అడుగుతున్నారు రఫుల్ శారీ ఎంత చక్కగా ఉందో. చూసారు కదా, ప్యూర్ ఆర్గంజా అనమాట. బ్లౌజ్ కూడా రాదండి ప్రైస్కి. హెవీ హ్యాండ్ వర్క్ అనమాట రఫుల్ శారీ. సైజెస్ అన్నీ కూడా 36 to 38 రెడీ టు వేర్ ఉంటాయి. అప్ టు 40 ఆల్టరేషన్ ఆప్షన్ ఉంటుంది. కడతానికి ఎలా ఉంటుంది అంటే మనకి ఇదొక స్టైల్, ఇదొక స్టైల్ రఫుల్ శారీ. మనకి రెండు కూడా మనకి న్యూ పీసెస్ మనం షో చేయలేదు. ఫ్లాట్ 5950లోనే పెట్టేస్తున్నాం. ఇది వెండా దగ్గర నుంచి బెస్ట్ డీల్ వచ్చిందనమాట. మనం కొంచెం యాడ్ చేసి పెట్టేస్తున్నాం. నెక్స్ట్ శారీ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది. క్రష్ టిష్యూ మీద మొత్తం యాబ్లిక్ వర్క్ వచ్చేసింది. అండ్ బ్లౌజ్ సింపుల్ అండ్ సోబర్ యాబ్లిక్ వర్క్ వచ్చింది. ఫ్లాట్ 5950కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చి మనకి ఆర్గెంజా, బెనారసీ ఆర్గెంజాలో ఆల్ ఓవర్ లైన్స్ వచ్చింది. అసలు ఇంపాసిబుల్ అండి బ్లౌజ్ రావటం ఈ ప్రైస్కి. బట్ సింగిల్ పీస్ లెఫ్ట్ ఉన్నట్టుంది. సో సేమ్ ప్రైస్ మనం కోట్ చేసేసాం. ఇక్కడ కొన్ని శారీస్కి ఏంటంటే బ్యాక్ ఇస్తాడు ఓపెన్, మనం కట్ చేసి ఓపెన్ చేయించుకోవాలి. సైజు లుక్ సైజ్ వచ్చి మనకి 36 to 38 రెడీ టు వేర్ అనమాట. నెక్స్ట్ శారీ కూడా మనకి బెనారస్ ఆల్ ఓవర్ వీవింగ్తో వచ్చింది. డబల్ టింట్ వచ్చింది. స్కలాప్ వర్క్ వచ్చింది. ఇది కూడా మనకి 5950కి బ్లౌజ్ కూడా మనం వర్క్ చేయించలేమన్నమాట. ఓన్లీ ఫర్ 5950 అండి. కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. పింక్ అండ్ పింక్, ఇదేంటి పర్పుల్ అండ్ పింక్. 3 పీసెస్ లెఫ్ట్ ఓవర్ ఉన్నట్టున్నాయి. ఇవి రావటం అయితే 10 పీసెస్ వచ్చినాయి. నేను షో కూడా చేశాను ఇంతకుముందు. ఏ రేంజ్కి చేశానో నాకు గుర్తులేదు. 7950కి షో చేశాను. 3 పీసెస్ లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ప్యూర్ సాటిన్ క్రేప్ అనమాట. సో స్టోన్ మధ్యలో స్టోన్స్ వచ్చినాయి. ఇవంతా కూడా స్టిక్కర్ స్టోన్. బ్లౌజ్ చాలా బాగుంది. 0 సైజ్ కద్దానాతో బ్లౌజ్ చేస్తున్నారు. 0 సైజ్ కద్దానా అండ్ బిగ్ స్టోన్ వర్క్ అనమాట. సో ప్యూర్ 100 గ్రామ్స్. ఈ చీరలు గుర్తుండుంటాయి. ఇంకా లేవా? కలర్స్ ఉన్నాయి. ఒకటే పీస్ 5950 సింగిల్ లెఫ్ట్ అండి. 7-8 కలర్స్ మల్టిపుల్ పీసెస్ చూపించాం మనం ఇందులో. సింగిల్ లెఫ్ట్ బెస్ట్ డీల్. ఇది కూడా 9000 చేంజ్ ఆఫ్ శారీ. ఇది కూడా అంతేనండి. 10-12లో రేంజ్. ఇది చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది చీర. అండ్ బ్లౌజ్ ఇంకా ఎక్స్క్లూజివ్గా ఉంది. మా వాళ్ళు ఇందులో పెట్టారు ఎందుకో. బ్లౌజ్ కూడా రాదు ఈ ప్రైస్కి. టోటల్ కద్దానా వర్క్. మరి ఇందులో మిక్స్ చేసేసుకున్నట్టున్నాను నేను. సర్లే అని షో స్టార్ట్ చేశాక నేను మళ్ళీ అదే ప్రైస్కి పెట్టేస్తాను కనుక ఇచ్చేసాను అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి సో అనదర్ బ్యూటిఫుల్ బ్లౌజ్. వర్క్ చూసారా? ఫార్సీ వర్క్ మొత్తం. యాక్చువల్గా బ్రైట్ కలర్ అయితే అలా కొడుతుంది. మనకి కలర్ లైట్ కలర్గా తెలవట్లేదు కానీ హెవీ వర్క్ మెన్షిప్ అనమాట. ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్. సెల్ఫ్ టెక్చర్ అనుకున్నా కాదు. కింద ఉన్న బాగల్పూర్ చీర చూసి అది సెల్ఫ్ టెక్చర్ అనుకున్నాను. నెక్స్ట్ వన్ అండి, ఆరెంజెస్ అతి తక్కువ. మంచి బ్రైట్ ఆరెంజెస్ అతి తక్కువ కనిపిస్తాయి. ఇది చాలా బాగుంది చీర. దట్టు ప్యూర్ ఆర్గెంజా, సాటిన్ ఆర్గెంజా వస్తుందిలోగా మనకి కే సెల్ఫ్ శారీస్ అని అనమాట. ఓన్లీ శారీ
దీని మీద ఈ బ్లౌజ్ అనే కాదు, ఇది బ్లౌజ్ చాలా బాగుంది. మనం ఒకసారి ఈ బ్లౌజ్ వేసినా ఇంకోసారి మంచి హకోబా వైట్ బ్లౌజ్ వేసామనుకో నెక్స్ట్ లెవెల్ లుక్ ఉంటుంది. నెక్స్ట్ శారీ అండి, అసలు ఎంత బాగుందో. ఫ్లాట్ 5950 ప్లస్ 150 ఈజ్ ద షిప్పింగ్. బ్లౌజ్ వర్క్మెన్షిప్ చూసారా. సైజెస్ 36 to 38 రెడీ టు వేర్. అప్ టు 40 ఆల్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనమైతే 36 to 38 యాజ్ ఇట్ ఈజ్ పంపిస్తాము. క్లయింట్ ఆల్ట్రేషన్ ఆప్షన్ అయితే మనకి లేదు. సో నెక్స్ట్ వన్ అండి, ఇది కూడా మనకి బ్లౌజ్ కూడా రాదు. 9000 చేంజ్ ఆఫ్ శారీ అనమాట. 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మనకి. పిక్ ఎనీ శారీ విత్ బ్లౌజ్. ఫ్లాట్ 5950 యాబ్లిక్ వర్క్ ఎంత బాగుందో అసలు. చీరే బాగుందండి చాలా, ఇంకా బ్లౌజ్ ఇంకా బ్యూటిఫుల్ ఉంది. ఇది నిన్న వచ్చిన స్టాక్, నిన్న స్టాక్లోదా. 5950 ఇది 9000 చేంజ్ కదా. సో బ్యూటిఫుల్ పీస్ అండి, ఆర్గెంజా. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇది ఆన్సర్ 6950 రేంజ్ అనుకుంటాను. ఆన్సే ఫ్లాట్ 5950. ఇందులోనే మనకి ఇంకొక పీస్ అనమాట. ఇంకా ఉన్నాయి, అయిపోయినాయి. సో వెరీ బ్యూటిఫుల్ పీస్. డిజైన్ అయితే చాలా బాగుందండి. ఆబ్లిక్ వర్క్ ఏం యూస్ చేశారో అది బ్లౌజ్ వచ్చేసింది. లాస్ట్ డిజైన్. చీర అయితే చాలా బాగుంది. ఇది కూడాను మొత్తం అంతా కూడా మనకి ఇట్లాగా కర్దానా వర్క్ వచ్చిందనమాట శారీ మీద. దట్టు శారీ కలర్. యాక్చువల్గా శారీయే మనకి 5950 రేంజ్ ఉంటుంది. క్లాస్ శారీ అండ్ వెరీ సాఫ్ట్ అండ్ ప్యూర్ 100 grams అనమాట. శారీ ఎంత బాగుందో. బ్లౌజ్ సింపుల్ అండ్ సోబర్ ఇచ్చారు. శారీ ఇట్ సెల్ఫ్ క్యారీస్ అనండి. యాక్చువల్గా దీనికి కూడా మనకి ఈ బ్లౌజ్ వేయచ్చు అండ్ ఆప్షనల్గా అప్పుడప్పుడు మనం వైట్ బ్లౌజ్ ఏమైనా వేసినా కూడా బాగుంటాయి. 3 కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. 3 కలర్స్ కూడా బాగున్నాయి అన్నమాట. సో 5950కే అవైలబుల్ ఉంది. లాస్ట్ శారీ ఇంకా ఉన్నాయా? లాస్ట్ శారీ అండి, ఇది బాగుంది చాలా. దిస్ ఈజ్ ద లుక్ అండ్ బ్లౌజ్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంది ఇట్లాగా. ఈ బ్లౌజ్ మనం క్రాప్ టాప్స్ మీద యాజ్ ఇట్ ఈజ్ వాడేయచ్చు అనమాట. సింపుల్ క్రాప్ టాప్స్ మీద. ప్యూర్ 100 grams ఆఫ్ షిఫాన్ వచ్చింది. ఇది కూడాను అండ్ సింపుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. సో ఫ్లాట్ 5950. ఇప్పుడు చూపించినవన్నీ కూడా మ్యాక్సిమం హ్యాండ్ వర్క్సే వచ్చినాయి. ఏమైనా మిషన్ వర్క్స్ వచ్చి ఉంటే కనుక నేను ఆల్రెడీ అప్డేట్ చేసి ఉంటాను. కావాలనుకున్న వాళ్ళు మా నెంబర్కి వాట్సాప్ చేసేయచ్చు. సో దట్స్ టేక్. థ్యాంక్ యూ.